వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఇవాళ మన ఛానల్లో చికెన్ లాలీపాప్స్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్గా ఆనియన్, పచ్చిమిర్చి, జింజర్, గార్లిక్ అవన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కాకుండా అవి కూడా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ పసుపు, ఆ తర్వాతకి కారం కూడా మనము ఎక్కువ వేసుకోవద్దు, మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఇది పిల్లలు తినేటట్టు కూడా మేము కొంచెం స్పైసీగా లేకుండా చేయాలని ట్రై చేసి చూపిస్తున్నాము. సాఫ్ట్గా ఎక్కువ స్పైసీ లేకుండా అయితే వస్తుంది. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి కంపల్సరీ, దానివల్ల టేస్ట్ అనేది మనకి బాగా వస్తుంది. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఘాట్ ఎక్కువైపోతే చిన్నపిల్లలు తినలేరు కాబట్టి ఖచ్చితంగా గరం మసాలా వేసేసుకొని దాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే ఆనియన్స్ అన్నీ ఒక్కసారి మంచిగా గట్టిగా కలుపుకోవాలి. ఎవరు కూడా స్పూన్ వాడకండి, ఎందుకంటే స్పూన్ వాడితే మనకి అన్ని మిశ్రమాలు సాగా కలవవు. మేము ఇక్కడ వచ్చేసరికి మాకు స్పైస్ తక్కువ అనిపించింది, అందుకని కొంచెం కారం కలుపుకున్నాము. ఇంకా అదంతా బాగా కలుపుకున్నాక అందులో మనము ఒక గుడ్డు వేసుకోవాలి. ఎగ్ ఎందుకు అంటే మనము కలిపినప్పుడు మనకి చికెన్కి మిశ్రమం బాగా అంటారంటే ఖచ్చితంగా గుడ్డు వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి. బాగా గుడ్డు అంతా కలిసిపోయాక అందులో మనం చికెన్ పీసెస్ లాలీపాప్స్ వేసుకోవాలి. ఎలా అంటే అన్నీ ఒకసారి కాకుండా ఒకటొకటిగా వేసుకోవాలి. అప్పుడైతేనే మనం చికెన్ కలుపుకున్నప్పుడు ఈవెన్గా మనకి ఆ చికెన్ ముక్కలకి అనేది గట్టిగా మంచిగా పడుతుంది. ఎవరు కూడా స్పూన్ వాడకండి, గుర్తుపెట్టుకోండి. స్పూన్ కొంతమంది పాడతారు కలపనికి, ఎందుకంటే మిశ్రమం లోపల దాకా వెళ్ళి టేస్ట్ అనేది బాగోదు. ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు, సాఫ్ట్గా ఉండాలి కాబట్టి మంచిగా కలుపుకోండి. ఇది కలిపినాక ఇందులో మనం కొంచెం అది వేసుకోవాలి, సోయా సాస్ వేసుకొని కలుపుకున్నాక అందులో కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకోవడం వల్ల అది ఇబ్బంది ఏమి ఉండదు. క్రిస్పీగా రానికి మాత్రమే మనం కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాము. మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది అది ఇది అయితే అనుకోకండి. ఖచ్చితంగా కార్న్ఫ్లవర్ ఉంటేనే మనకు టేస్ట్ అనేది క్రిస్పీగా వస్తుంది కాబట్టి కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకున్నాక అందులో మళ్ళీ మైదా పిండి కూడా వేసుకోవాలి. మైదా పిండి కూడా బాగా వేసుకొని మొత్తం మిశ్రమం బాగా అయ్యేదాకా కలుపుకున్నాక అన్ని ముక్కలు ఒక దగ్గర పక్కకి ఇలా తీసుకొని పెట్టుకోండి. అప్పుడైతే మనము అంతా మిశ్రమం కాకుండా ఉట్టి మనకు లాలీపాప్స్ మాత్రమే వేయించుకుంటాం కాబట్టి వస్తుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి మేమైతే హెయిర్ ఫ్రైయర్ వాడాము, మీరు నూనెలో కూడా వేయించుకోవచ్చు. మేమేంటంటే ఎందుకు అంత ఆయిల్ అన్నట్టు మేమైతే హెయిర్ ఫ్రైయర్లో పెట్టాము. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఆయిల్ కొంచెం మరీ ఎక్కువ అనేసి అయితే వేయకూడదు. లైట్గా వేసి ఆయిల్ కొంచెం వేసి దానైతే మనము మన తగినంత మన డిగ్రీ కానీ నెక్స్ట్ వచ్చేసి మనం ఎంతసేపు మేమైతే 22 minutes పెట్టాము, ఎందుకంటే చికెన్ బాగా కుక్ అవ్వాలి కదా. ఇదే ఆయిల్లో అయితే కొంతసేపు కాగానే అయిపోతుంది. అలా కాకుండా ఇందులో వేసేసరికి మన ఏ ఆయిల్ ఉండదు కాబట్టి టైం పడుతుంది కాబట్టి 22 minutes అయితే పెట్టాము. ఇంకా డిగ్రీస్ వచ్చేసి 20 degrees అయితే పెట్టాము. ఇంకా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లైట్ పెట్టాను కదా, అక్కడ అలా అయితే వస్తుంది లైట్. దానివల్లనే ఇంకా లోపలనే ఏ ఆయిల్ లేకుండా మంచి కుక్ అవుతుంది. మీరు అనుకుంటే ఆయిల్లో వేసుకోవచ్చు. ఇంకా మనం డిగ్రీస్ అయితే పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయితే చేయాలి. మనం తర్వాత కొంతసేపు అయినాక ఇంకో 10 minutes ఉంది అన్నప్పుడు చికెన్ తీసి, మనం 22 minutes పెట్టాం కదా, అందుకని 10 minutes తర్వాత చికెన్ తీసి మళ్ళీ కొంచెం అలా తిప్పేసాక మళ్ళీ పెట్టేయాలి. తర్వాత కొంతసేపు వరకు మళ్ళీ దాన్ని తీయకండి, ఎందుకంటే ఊకే తీస్తే కాదు. ఇంకా లాస్ట్లో ఇంకో 10 minutes కూడా అయిపోగానే మన చికెన్ అయితే అయిపోతుంది. ఇంకా నేను మార్చాను, డిగ్రీస్ 180 వరకు పెట్టాను. ఇంకా స్టార్ట్ చేశాను. మొత్తానికి అయితే చికెన్ అయిపోయింది. మొత్తానికి ఇలా అయితే వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.